డియర్ ఫ్రెండ్స్, ఇది స్విఫ్ట్ డీజిల్ వెహికల్. ఇందులో సమస్య ఏంటంటే కొద్ది విచిత్రమైన ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ ఈ వెహికల్ ని పార్కింగ్ చేశాడు టెంపుల్ దగ్గర. ఆ టెంపుల్ దగ్గర పార్కింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కడైతే పార్క్ చేసినా వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఈ విషయం తెలియక పార్క్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే డీజిల్ ట్యాంక్ మూత తీసి అందులో వాటర్ పోసారు. అయితే యాజ్ ఈ కస్టమర్ టెంపుల్ పోయి వచ్చిన తర్వాత వెహికల్ స్టార్ట్ చేశాడు. అందులోనే ఆ పక్కింటి వాళ్ళు చూసి, బాబు ఇందులో వాటర్ కలిపారు, కానీ ఎవరు కలిపారో తెలియదని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ విషయం మాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను వెంటనే అతన్ని ఇంజిన్ స్టార్ట్ చేయొద్దని చెప్పాను. కానీ అప్పటికే ఆయన ఒక 1 minute ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఈ లోపల ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, ఎందుకు ఇంజిన్ స్టార్ట్ చేయకూడదు అనే విషయం మీకు పూర్తిగా ఎండ్ ఆఫ్ ది వీడియోలో వివరిస్తాను. వెహికల్ని టో చేసుకొని వచ్చారు. టో చేసుకొని వచ్చినాక ఈ డీజిల్ ట్యాంక్ మొత్తం విప్పాము, బయటికి తీసి అందులో ఉన్న పాత డీజిల్ ఫ్యూయల్ రమారమే 10 లీటర్ వరకు ఉంది. అదంతా ఈ 2 కంటైనర్లో తీసేసి టోటల్గా క్లీన్ చేస్తున్నాం. బట్ట పెట్టి తర్వాత ఎయిర్ పెట్టి క్లీన్ చేస్తున్నాం. ఎయిర్ పెట్టి క్లీన్ చేసి ఆ పంపులో ఉన్న కంటామినేటెడ్ ఫ్యూయల్ కూడా క్లీన్ చేస్తున్నాం. ఆ పైపింగ్ సిస్టమ్ మొత్తం క్లీన్ చేసినాం. ఇలా క్లీన్ చేయడం ఏంది అవసరం అంటే, మనం వాడే డీజిల్లో ఏమాత్రం వాటర్ కంటెంట్ ఉండకూడదు. అయితే ఈ లైన్స్ కూడా మొత్తం ఎయిర్తో క్లీన్ చేసేసి ఫిట్ చేస్తున్నాం. ఈ డీజిల్ కొత్త డీజిల్ వేసి స్టార్ట్ చేసే ముందు ఈ డీజిల్ ఫిల్టర్ని కూడా ఒకసారి చెక్ చేస్తే ఈ డీజిల్ ఫిల్టర్ పొజిషన్ ఈ విధంగా ఉంచండి. ఆ వాటర్ అనేది ఆల్మోస్ట్ డీజిల్ ఫిల్టర్ కూడా వరకు వచ్చింది. మీరు చూడవచ్చు క్లియర్ గా వాటర్ కంటెంట్. ఇది ఇంతవరకు ఎందుకు వచ్చింది అంటే, ఇంజిన్ ఆయన తెలియక స్టార్ట్ చేసిండు. 1-2 minutes స్టార్ట్ చేసిండు. ఈ లోపల ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన ఏమంటే ఆఫ్ చేశాడు. నాకు ఫోన్ కాంటాక్ట్ చేస్తే మళ్ళీ ఫర్దర్ ఇంజిన్ స్టార్ట్ చేయాలని చెప్పాను. అదే విధంగా ఆయన వేరే వెహికల్ కి టో చేసుకొని తీసుకొచ్చారు. అయితే ఇది ఎందుకు ఇంతవరకు వాటర్ వచ్చిందంటే, డీజిల్ ట్యాంక్ నుంచి మీరు ఇగ్నిషన్ వేయగానే వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు డీజిల్ అనేది ఆ కంటామినేటెడ్ డీజిల్ వాటర్ ముందుకు వచ్చేసి పైపుల ద్వారా ఈ ఫిల్టర్ని డ్యామేజ్ చేసి ముందు ఇంజెక్టర్ వరకు కూడా చేరుతుంది. అయితే ఆ ఫర్దర్ ఇంజెక్టర్ నుంచి ఇంజిన్లోకి పోతే ఇంజిన్ మొత్తం డ్యామేజ్ అయ్యారు. అటు పరిస్థితిలో ఆ ఇంజిన్ డ్యామేజ్ ఏ విధంగా ఉంటుందంటే, టోటల్గా ఇంజిన్ ఓవరాల్ చేయాల్సి వస్తుంది. ఇంజిన్ ఓవరాల్ చేస్తే దాని ఖర్చు దగ్గర దగ్గర ₹1,00,000 వరకు ఉంటుంది. అందుకనే ఇంజిన్ మీరు స్టార్ట్ చేయకూడదు. ఈ డీజిల్ ఫిల్టర్ని తీసేసి సిస్టమ్ మొత్తాన్ని క్లీన్ చేసేసి ఆ వాటర్ ఉన్న డీజిల్ కూడా బ్లీడింగ్ చేసేసి బ్లీడింగ్ చేసిన తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేసి చూసాం. పర్ఫెక్ట్ గా ఉంది. ఒక 1/2 hour రన్ చేసి చూసాము. ఏ విధంగా ఇబ్బంది లేకుండా టెస్ట్ డ్రైవ్ కూడా చేసాము. టెస్ట్ డ్రైవ్ లో పర్ఫెక్ట్ గా ఉంది. పికప్ ప్రాబ్లం ఏం లేదు. అయితే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, పెట్రోల్ బంక్ లో వెళ్ళినప్పుడు పెట్రోల్ నింపే పిల్లలు వాళ్ళకి లాంగ్వేజ్ రాకనో లేకుంటే అర్థం కాకనో పెట్రోల్లో డీజిల్ వేయచ్చు, డీజిల్లో పెట్రోల్ వేయచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టు నీళ్లు కూడా పోస్తుంది. ఇది కొత్త విషయం, మాకు కూడా ఇది ఫస్ట్ కేసు. అయితే పెట్రోల్ పోసినా, డీజిల్ పోసినా, నీళ్లు పోసినా మీరు మాత్రం ఇంజిన్ని స్టార్ట్ చేయొద్దు. ఇంజిన్ స్టార్ట్ చేసి డ్రైవ్ కూడా చేయొద్దు. ఎందుకంటే అది డ్యామేజ్ బాగా ఎక్కువ అవుతుంది. పెట్రోల్లో డీజిల్ పోసినా, డీజిల్లో పెట్రోల్ పోసినా, లేకుంటే వాటర్ పోసినా మీరు స్టార్ట్ చేయకుంటున్నట్టయితే మీకు ఆ ట్యాంక్ మాత్రమే ఓపెన్ చేసేసి మేము క్లీన్ చేసేస్తే అంత డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ప్లస్ మీకు ఖర్చు కూడా ఓన్లీ సర్వీస్ ఛార్జెస్ 2,000 ఉంటుంది. మా అయితే ఒక ఫిల్టర్ పడవచ్చు. కానీ మీరు స్టార్ట్ చేసినందువల్ల నష్టం మాత్రం ఇంజిన్ ఓవరాల్ వరకు వెళ్తుంది. అప్పుడు ₹1,00,000 వరకు ఇంజిన్ డ్యామేజ్, డిపెండింగ్ అపాన్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్. మామూలు బండ్లు షిఫ్ట్ అయితే ఆ విధంగా అయితే, ఇంక మీద ఇంపోర్టెడ్ బండ్లు వేరే బండ్లు అయితే ఇంకా కంట్రోల్లో ఉండదు ఆ ఖర్చు. ఆ విధంగా మీరు ఇంజిన్ స్టార్ట్ చేయకుండా దగ్గరున్న టెక్నీషియన్ కాంటాక్ట్ చేసి అతని డైరెక్షన్లో మీరు టోయింగ్ చేసేసి వెహికల్ తీసుకెళ్తే అతను కూడా సేమ్ ఇదే విధంగా ఈ వీడియోలో మేము చేసిన ప్రొసీజర్ ప్రకారం అంతా చేసేసి దాన్ని వర్కింగ్ కండిషన్ తీసుకొస్తారు. ఈ విధంగా ఈ పార్కింగ్ ప్రాబ్లం అనేది వేరే చోట చేయకుండా ఉంటే, మనం ఒకవేళ గాలి తీస్తారు లేకుంటే గ్లాస్ బల్ల కడతారు. కానీ ఈ విధంగా ఈ కొత్త పద్ధతిలో వాటర్ పోయటం వల్ల
మనకు నష్టం మాత్రం బాగా ఎక్కువ జరుగుతుంది. కేసులో అయినా కూడా మీరు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంజిన్ మాత్రం స్టార్ట్ చేయకుండా ఉంటే సేఫ్ జోన్లో ఉంటారు. మీరు ఖర్చు మాత్రం చాలా తగ్గిపోతుంది. ఇదే నేను ఇచ్చే మీకు సలహా. థ్యాంక్ యూ.